హ్యావ్యూస్ జై భీమ్ సినిమా చూశారు కదా. అందులో కొంతమంది ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళని, ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళని, అంటే వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా అండ్ వెనకాల కులానికి పరంగా బలం లేకపోయినా దెన్ వారిని ఏదో కేసులు ఇరికించడం, ఇక ఆ తర్వాత వారిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం, గుడ్డును మంది బాధటం, థర్డ్ డిగ్రీ ప్రయోగించి సునకానందం పొందడం ఈ పోలీసు. ఎప్పుడుకో ఇక మీడియాలో వస్తే అప్పుడు పై అధికారులు ఈ పోలీసులు ఎవరైతే రకంగా పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించడం, లేదన్నప్పుడు హెడ్ ఆఫీస్కి అటాచ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. అరే ఎప్పుడో అటువంటి మనం విన్నాము చూసామంటే ఒక ఇది, కానీ మీడియా సరిగ్గా లేనటువంటి రోజులు సోషల్ మీడియా అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రపంచంలో ఎక్కడ ఏ జరిగినా అందరి ముందు ఉంచుతుంది. ఇటువంటి మూమెంట్లో కూడా ఇంకా మన దేశంలో ఈ దళితుల మీద అరాచకాలు జరుగుతున్నాయిరా బాబు అన్న, అండ్ వారిని నానా రకాల కేసులు ఇరికించి ఈ పోలీసులు అల్లల్లాడిస్తున్నారన్న ఎక్కువ మనకి ఎక్కడ వినిపిస్తూ ఉంటాయి? ఉత్తరప్రదేశ్లో. అది గతం అయిపోయింది. ఇప్పుడు వర్తమానం ఏంటంటే మన తెలంగాణ కనపడుతుంది. మీకు బాగా గుర్తుంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే ఖమ్మంలో, మన తెలంగాణలో ఖమ్మంలో ఒక పర్సన్నో ఒక ఆడామనో ఐ థింక్ ఇద్దరు కూడా ఉన్నట్టున్నారు, ఘోరం కొట్టారండి. ఒక ఆమె అయితే లాకప్ డెత్ అనుకుంటా, ఆడామనే ఎస్సీ. ఆ ఘటన మరొక ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మరల ఇప్పుడు ఒక ఎస్సీ ఆడామ మీద మరల. దానికి కేటీఆర్ వాళ్ళు ట్వీట్ చేసి నాకు నిజంగా మీరైనా ఇలా అనాల్సింది అనిపించింది. అఫ్ కోర్స్ ప్రతిపక్షం కాబట్టి ఆ మాత్రం క్వశ్చన్ చేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థను కనుక చక్కదిద్దినట్టయితే, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, అది కూడా ఎంతవరకు ఏంటనేది చెప్పినట్టయితే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. తెలంగాణ సాధించుకున్నాం, గతంలో ఉన్నట్టు ఉండొద్దు. ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఓసీలైనా తప్పు చేస్తే వారిని చట్ట ప్రకారం శిక్షించండి అండ్ చట్ట ప్రకారం వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. అంతేగాని పోలీస్ స్టేషన్లో బంధించి తప్పు కానీ చిత్రహింసలు పెట్టొద్దు అని చెప్పేసి ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండే మూమెంట్లో కనుక పోలీసులు కనుక చెప్పగలిగితే ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. నేను మరలా రేవంత్ రెడ్డి వెనకేసి రావట్లా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఈవెన్ దళితుల మీద కావచ్చు, నార్మల్ వాళ్ళ మీద కావచ్చు పోలీసులు అరాచకాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు ఈ పోలీసు ఎంత దారుణం కూడా నాకు అర్థం కావట్లేదు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎంతో ఇష్టపడే నేను అదే పోలీస్ డిపార్ట్మెంట్ జరిగేటువంటి అరాచకాలని, అకృత్యాలను బయట పెట్టాల్సి వస్తుంది. చాలా సిగ్గుపడుతూ ఉన్నా. నిజం ఘోరం అండి. అసలు సేమ్ జై భీమ్ సినిమాలాగే వాళ్ళ ఇంట్లో నగలు పోయినాయి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పారు. ఎవరు ఏంట్రా అంటే ఇదిగో వాళ్ళ ఇంటి ముందు దొరికింది ఒకటి, సో మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నారు. పట్టుకొచ్చారు, మొగుడిని ఇంటికి పంపారు, కొడుకుని తల్లిని ఉంచున్నారు, దట్ మీన్స్ కొడుకుని భార్యని ఉంచున్నారు. ఇంకా వాళ్ళని ఎంత దారుణం అంటే దేవుడా, ఇష్యూ జరిగిన తర్వాత 8 రోజులు లేటుగా బయటకు వచ్చాక అప్పుడు అసలు విషయం తెలిసింది. షాద్ నగర్లో సైబరాబాద్ కమిషనర్ పరిధిలోకి వచ్చింది. అది షాద్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీ. అక్కడ సునీత భీమయ్య దంపతులు, వారికి జగదీష్ అని చెప్పేసి ఒక పిల్లోడు. వెళ్ళి ఇంటి ఎదురుగానే నాగేంద్ర అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్, వాళ్ళ ఆవిడ టీచర్ అట. వాళ్ళు ఈయనేమో ఆర్ఎంపీ డాక్టర్ కదా, ఈయన పని మీద ఈయన వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ వచ్చేస్తారేమో ఆమె స్కూల్కి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చి చూస్తే బీరువా వేసినట్టుగానే ఉంది. ఆ బీరువాలో 26 తులాల బంగారం లేదట, 2 లక్షల డబ్బు లేదట. వాస్తవంగా ఎంత బంగారం ఉండకూడదు. సరే 26 తులాల బంగారం, తర్వాత ఎంత 2 లక్షల డబ్బు. ఏం చేశాడు? కంప్లైంట్ రైజ్ చేశాడు. ఏమని? అయ్యా ఇట్లా బంగారం పోయింది, వెతుకుతూ ఉంటే అదిగో ఆ సునీత వాళ్ళ ఇంటి ఎదురు కొంత బంగారం కనపడింది అని. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ఎవరు? రామ్ రెడ్డి. అతను, రఫీ, మోహన్ లాలు, కరుణాకరణు, అఖిల, వీళ్ళు 5గురు కలిపి ఈ కేసు తీసుకొని ఈ సునీత భీమయ్యని పిలిపించున్నారు. వచ్చిన తర్వాత విచారించిన మూమెంట్లో భీమయ్య నువ్వు ఇంటికి వెళ్ళని పంపించారు. అయ్యా మరి నా భార్య నా పిల్లాడు వాళ్ళు వస్తారు, నువ్వు వెళ్ళి అన్నారు. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి నాగేంద్ర ఉన్నాడు. ఎవరి మీద అయితే కేసు వీళ్ళు పెట్టున్నారో ఈ సునీత ఉంది. చదువుకునే పిల్లోడు, 11 సంవత్సరాల పిల్లోడు, 9వ తరగతి జగదీష్, ఆ పిల్లవాడిని ఉంచారు. ఆ పిల్లోడు ఎదురుగా ఇక తల్లిని కొట్టారంటండి. పాపం ఎంత ఘోరంగా అంటే బట్టలు ఇప్పించి ఆడ మనిషిని బాటం వచ్చేసి ఒక షార్ట్ లాంటిది, ఒక డ్రాయర్ లాంటిది వేపించేసి ఆడామకి
ఇక 2 కాళ్ళ మధ్య కర్రలు పెట్టి బూట్ కాలుతో తొక్కుతూ నరకం అంట చూపించింది. నేను కాదయ్యా, నేనేం తప్పు చేయలేదన్న. సేమ్ జై భీమ్ లాగే వాడు తప్పు చేయడు, కానీ నరకం చూపెడతారు వాడికి. చివరికి లాకప్ డెత్ అయిపోయింది. అది ఇక్కడ ఈమె లాకప్ డెత్ కాకుండా మూర్చిపోయింది. అది కూడా ఎలాగా, వీళ్ళ పిల్లోడు అన్నాడు కదా, ఆ పిల్లోడిని కూడా మోకాల మీద కూర్చోబెట్టి ఆ పిల్లోడిని కూడా రబ్బర్ బెల్ట్తో ఘోరం కొట్టారంట. ఇక అవన్నీ చూసి ఆ దెబ్బలు తగిలినటువంటి ఆమె ఇక తట్టుకోలేక మూర్చిపోతే, ఇక అప్పుడు ఆమెని మరలా ఆమెకి జెండు బాము యారంపిట ఆర్డరే వాడి చేత రాపిచ్చారట, తలకి బాడీకి కాళ్ళకల. ఇక ఆ తర్వాత స్పృహ రాకపోతే తేడా కొట్టలే ఉందిరా బాబు అని వాడు ఆసుపత్రి ఏది కంప్లైంట్ ఎవడైతే ఇచ్చాడో అతను కారులోనే తీసుకెళ్ళి ఆసుపత్రి ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి పంపించేశారు. ఇలా ఒక రోజు 2 రోజులు కాదు, కంటిన్యూగా నడుస్తున్న కొద్ది రోజుల పాటు. ఇక చివరికి ఇక చెప్పేటట్లేదు రాబో, చచ్చేటట్టు ఉందని చెప్పేసి ఇంట్లో వదిలిపెట్టారు. కేసు ఫైల్ చేశారు. ఇంట్లో వదిలిపెట్టారు, భయపడుతుంది అండ్ పరిస్థితి ఘోరంగా నడవలేకపోతుంది. ఇది ఆ నోట ఈ నోట పడి మీడియా దృష్టికి వచ్చింది. ఇక నిన్న బయటకు వచ్చింది. ఇష్యూ జరిగిందేమో జూలై 24న, నిన్నంత ఆగస్టు 4న, అంటే 10 రోజుల తర్వాత బయటకు వచ్చిందండి. ఇక ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో అంతా ఏక పారేస్తారు. అసలు తెలంగాణ సాధించుకున్నది ఎందుక, దళితులంటే దేశంలో ఎక్కడైనా సరే ఇంతేనా, అద్దని ఇదని అంటూ ఉంటే ఆ నోట ఈ నోట పాకి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి యొక్క పిఆర్ఓ కొంచెం ఐ థింక్ అయోధ్య రెడ్డి గారు, సో ఆయన కొంచెం కేర్ఫుల్గా ఉంటారు అన్ని విషయాల్లో. దాన్ని ఇమ్మీడియట్గా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నా సరే ఒకటే అన్నారు, ఇమ్మీడియట్గా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను హెడ్ ఆఫీస్కి అటాచ్ చేశాడు. అండ్ అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం విచారించడం అని చెప్పేసి అన్నారు. షాద్ నగర్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన విచారణ మొదలుపెట్టున్నారు. అండ్ సైబరాబాద్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ మహంత్ ఐ థింక్ సో, ఆయన వచ్చేసి ఇమీడియట్గా నాకు రిపోర్ట్ చేయని చెప్పేసి ఇతను పిలిపించారు రామరెడ్డిని. రిమైనింగ్ వాళ్ళ మీద మీరు చర్య తీసుకోమని చెప్పేసి అంతా అంటున్నారు. ఇక ఒక పక్క కేటీఆర్, ఒక పక్క హరీష్ రావు, ఇక మిగతా వాళ్ళు మొత్తం వచ్చేసి ఏమన్నారు, ఇదేనా ఇంద్రమ్మ పరిపాలన అంటే, ఇదేనా రేవంత్ రెడ్డి పరిపాలన అంటే, తెలంగాణ సాధించుకుంది ఎందుకైనా అంటున్నారు. నేను మరలా చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డి వెనుక రావట్లా, అలాగని కేటీఆర్ని కేసీఆర్ని మేము తక్కువ చేయట్లా. బట్ ఒక మాట అయితే కరెక్ట్గా మాట్లాడుతున్నాం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గతంలో ఎలాగైతే ఉందో సిస్టమ్ యాజ్గా అదే ఫాలో అవుతున్నది తప్ప, అరే మన తెలంగాణ సాధించుకున్నారా బాబు, మన అందరూ అంత సమానవరా, అంత జాగ్రత్త చూసుకోరా, అదే అసలు ఉండట్లేదండి. ఇప్పటికీ ఎస్సీలు అంటే వాళ్ళని ఘోరంగా హింసిస్తున్నారు, కొడుతున్నారు, బూతులు తిడుతున్నారండి. ఏంటంటే దారుణం అసలు. జై భీమ్ సినిమా చూసి వావ్ 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 అన్నారు, అంటే వావ్ వావ్ ఏంటి, ఎదిరించారు, నిలబడ్డారు, అది ఇదే. మార్పు రావట్లేదురా బాబు ఇక్కడ, ఘోరం. సో ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చున్నారు అండ్ ప్రతిపక్ష వాళ్ళు వచ్చున్నారు, ఆమెను కలిసారు. అసలు ఏం జరిగింది ఏంటమ్మన్నారు. అప్పుడు చెప్పింది ఆమె, నా బెడ్ ఎదుటే నన్ను గుడ్డలో పొదీసి కొట్టారండి దారుణంగా, ఆడ మనుషులను చూడకుండా మగ పోలీసు అండి, ఆ ఎర్రగా ఉన్నాడు ఒక ఆయన కొట్టాడు దారుణంగా, కొట్టే పొట్టలో తన్నాడండి, నొప్పి అల్లలాడిపోతాను ఇప్పుడు కూడా, నా వల్ల కావట్లేదని చెప్పేసి ఆమె చెప్తుంటే ఎంత బాధ అంటే నాకు నిజంగా. మళ్ళీ ఒక జర్నలిస్ట్గా ఈ మాట అనకూడదేమో. నారాయణమూర్తి సినిమాలు చూసినప్పుడు నాకు చిన్నప్పుడు అనిపించే, ఏ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నానో అంతకుముందు ఏమనిపించింది తెలుసా, నక్సలైట్ అవ్వాలరా, ఈలలో జాయిన్ అయిపోయి ఈ పోలీసులని, రాజకీయ నాయకుల్ని, ఊర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైతే తప్పులు చేస్తారో సావగొట్టారు, అది అనుకున్నా. బట్ ఎదిగే కొద్దీ వామ్మో నక్సలైట్లు కదా పోలీస్ అవ్వాలి, సిస్టమ్లో మార్చాలని చెప్పేసి అనుకునేవాడిని. అప్పుడు చివరికి గ్రూప్ 1 వచ్చేసి ఇంటర్వ్యూ పోయింది, పోలీస్ కాలేకపోయినా కానీ. సో ఈరోజు జర్నలిస్ట్గా ఉన్నందుకైనా నిజాలు మాట్లాడగలుగుతాను, నేను ఉన్న విషయం చెప్పగలుగుతున్నాను. అదే పోలీస్ అయితే ఆ పై అధికార ప్రజలు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఘోరంగా సిచ్యువేషన్ ఉంది. బట్ ఈరోజు నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నా, ఇంకా 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 ఈ పోలీసులు మారకుండా ఇలాగే కనుక ఉంటూ ఉంటే ఖచ్చితంగా సమాజంలోనే జనాలు అన్న వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకు యూనియన్ లాంటిది పెట్టుకొని పౌర సరఫరా కేంద్రం అన్నట్టు, లేదన్నప్పుడు ఏం చెప్పాలి, పౌర సేవా కేంద్రం అన్నట్టు మీ కంప్లైంట్స్ ఏమన్నా మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళ తరఫున ఒక లాయర్లు, ఒక లీగల్ టీము ఇలా పెట్టుకొని ఎవరైనా సరే పోలీసులు ఏ రకంగా ఇంత ఘోరంగా తెగబడితే ఇక వాళ్ళు ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పేసి వాళ్ళు ఉద్యోగాలు పోయేవరకైనా, బాధితులు న్యాయం జరిగే వరకైనా అటువంటి వాళ్ళు పోరాడే విధంగా సిస్టమ్ తయారు చేయలేమో అనిపిస్తుంది నాకు. అదర్వైజ్ ఈ గవర్నమెంట్ మారి అంత మంచిగా ఉంటే బాగానే ఉంటుంది. నేను కన్ఫ్యూజన్ ఏం కాలేదు, చాలా క్లారిటీగానే ఉన్నా. పోలీసులు అనే వాళ్ళు పద్ధతిగా లేనంతకాలం, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రజలు అన్న వాళ్ళు తిరగబడే రోజు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చింది. ఆ రోజు కనుక వస్తే ఇక సిస్టమ్ అంతా కొలాప్స్ అయినట్టే లెక్క.